ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకాదశి, తదుపరి ద్వాదశి. ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం, తరువాత మూలా నక్షత్రం. ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం నిర్వహించుకోవడం వల్ల మాంగళ్య బలం చేకూరుతుంది. శివపార్వతుల ఆశీస్సులు మీకు లభిస్తుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాలలో ఉద్యోగాలు కానీ, చదువులు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోరాట పటిమతో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటిలో సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. పంచమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక చిన్న విషయంలో అశాంతి, సంతానం విషయంలో నిరాశ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి విషయంలో మంచి సహకారాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాస్తులకు అవకాశం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో గురువు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు, అనుకోకుండా నూతన అవకాశాలు, మీ మాటకు విలువ ఈరోజు మీకు ఏర్పడుతుంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. మనస్సుకు నచ్చే విధంగా జీవిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పడతాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో సత్ఫలితాలు అందుకుంటారు. మీరు చేసే పనికి మంచి గుర్తింపు, సమాజంలో విలువ మీకు పెరుగుతుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి గారి విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టములో చంద్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఈరోజు సునాయాసంగా సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార విస్తరణ, జన సహకారం, సంతోషకర వాతావరణం, ఆర్థిక అభివృద్ధి. వ్యయములో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. జన సహకార లోపం కనిపిస్తుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో శుక్రుడు మాత్రమే సంచరిస్తున్నాడు. అలాగే గురువు మాత్రమే లాభంలో సంచరిస్తున్నారు. గురు శుక్రుల లాభం వల్ల సృజన సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ప్రతికూల వాతావరణం మనకు ఉన్న సమయంలో
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎదుటివారికి సమాధానం చెప్పకుండా మౌనం వహించాల్సిన పరిస్థితి, మంచి రోజులు వచ్చేంత వరకు నిరీక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. షష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ధైర్యంగా మీరు చాలా పనులు ఈరోజు పూర్తి చేస్తారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా స్త్రీజన సహకారం లోపము, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టకం పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకుల లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. భాగ్యములో గురువు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, పెద్దల సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల నిదానంగానే పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు, పనివారి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు లాభంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల మీ నిజాయితీ, నిరాడంబరత, మీ నిబద్ధత మీకు శ్రీరామ రక్షలాగా మిమ్మల్ని కాపాడుతుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో నూతన అవకాశాలు కానీ, అనుకోకుండా ఒక లాభం కానీ అందుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు కానీ, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కానీ, అసౌకర్యం కానీ ఏర్పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. మీ వ్యాపారం బాగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో నూతన అవకాశాలను, నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహు సహకారం అనగా తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. మనస్సుకు నచ్చే విధంగా సంతోషకర వాతావరణాన్ని ఈరోజు చవి చూస్తారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, కలహాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్రం పారాయణం, అలసందలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి అవుతుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. మీ మనసుకు నచ్చే విధంగా చాలా పనులు సునాయాసంగా చేసి సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతు సంచారం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, అశాంతికి గురి కావడం, నిరాశను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా నానబెట్టి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని
మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, భూముల నుంచి వివాదాలు, వాహన ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నచ్చే విధంగా పనిచేసి మంచి విజయాలను సాధిస్తారు. షష్టంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ ఈనాటి దినఫల కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.